అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు, మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతన్నలకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ వారందరికీ కూడా ఇప్పటికే మనం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నాం. మరి తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19 విడతల విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి ఇంకా పడని రైతులు ఎవరైనా ఉంటే వారు కనుక ఇలా చేసుకుంటే వెంటనే కూడా మనకు అంటే ఏప్రిల్ చివరిలోపు మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఇచ్చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేయరు, అలాగే మనకు 20 విడత డబ్బులు ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి రైతులందరికీ కూడా అనే విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు చాలా విలువైంది. ఎందుకంటే పీఎం కిసాన్ ద్వారా అనేక మంది ప్రయోజనం అయితే పొందుతున్నారు. మరి దాదాపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటికి పైగా మనకు రైతులు ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారనమాట. మరి అటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మనకు 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే మీ ముందుకైతే వచ్చింది. మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇక ఈ పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటారు. మరి ఇందులో భాగంగానే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి ఇక్కడ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ మనకు మరొక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే 19 విడతల డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది. మరి తాజాగా మనకు 20 విడత డబ్బులను అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ 19వ విడత సాయాన్ని పొందకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ 19వ విడత సాయాన్ని పొందొచ్చని, ఎవరికైనా సరే ఏదైనా కారణాల చేత ఈ పీఎం కిసాన్ సాయం కనుక అందకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసి పీఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా పీఎం కిసాన్ 19వ విడత రాకుండా ఉంటే మీరు మరొకసారి మీరు చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులు వచ్చే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా చేసుకోండి. మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్తో పాటుగా మరికొన్ని పథకాల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం లబ్ధిని అయితే చేకూర్చబోతుంది. మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటుంది. రైతులందరికీ కూడా ఎంతో మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటుంది. మరి పీఎం కిసాన్ 20 విడత సాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారితో పాటు మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 20 విడత కింద డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు 20 విడత సాయాన్ని పొందొచ్చని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 20 విడత కింద మీరు అంటే గతంలో మనకు 6,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఇప్పుడు ఇక్కడ 3 విడతల్లో 10,000 రూపాయలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తొలి విడతలో 3,000 రూపాయలు, రెండో విడతలో 3,000 రూపాయలు, మూడో విడతలో 4,000 రూపాయల నుంచి మొత్తం 10,000 రూపాయలని మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ని అయితే తెలుసుకుని
ఈ విధంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి, మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి. విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనకు 19వ విడత కూడా 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి. డబ్బులు పడని వారు వెంటనే ఇలా చేసి కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ కొత్త రైతులంతా కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి. కొత్త రైతులంతా కూడా మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కొత్త రైతులంతా కూడా ఇలా చేసి మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడని వారు కూడా ఇలా చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మీరు ఈ విధంగా చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఇది మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బుల గురించి అయితే. ఇక మరొక పథకం ద్వారా కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఎవరైతే మన రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసానే కాకుండా పిఎం ఫసల్ బీమా యోజన, అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అమలు చేయబోతున్నారు. మరి పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా ఎవరైనా సరే రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయినటువంటి రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కింద 2 కలిపి రైతులకు ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును అయితే నిజామాబాద్లో పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. ఇక ఈ నేపథ్యంలో ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పథకాలు ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇక్కడ పథకాలను అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అయితే రైతులకైతే రావడం జరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా అంతే. సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 12,000 రూపాయలు వస్తే, అంటే యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 వస్తాయి 3 విడతల్లో. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000, 6,000, 18,000 రూపాయల వరకు కూడా మేలు జరుగుతుందన్నమాట. ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే 20,000 రూపాయల మేలు జరుగుతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది అన్నమాట రైతులందరికీ కూడా. ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మేలు చేకూరుస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రైతులందరికీ కూడా మనకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే డబ్బులు పొందాలనుకుంటారో తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసి ఈ యొక్క నిధులైతే తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి
రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను తీసుకుంటారని మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇలా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా